నర్మదా విశ్వ ప్లాన్లో చిక్కుకుని ప్రేమకు నిజం తెలిసేలా చేసిన శ్రీవల్లి భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా విశ్వ అయితే తన అంటే ధీరజ్ని ప్రేమని కలపాలి అని అమూల్యతో చెప్పి ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళిద్దరినీ కలపడమే ప్రధాన ధ్యేయంగా నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి అమూల్యకు చెప్పడంతో సరేనని అమూల్య కూడా ఒప్పుకుంటుంది. ఇంకా ఎప్పుడైతే ప్రేమ గుడికి రాను అని చెప్పిందో ఏం చేయాలో అర్థం కాదు విశ్వకు. ఇక్కడ వీళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. రామరాజు ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటే ఆడవాళ్ళందరికీ కూడా బంగారపు చైన్లు తీసుకొచ్చి ఇచ్చి అంటే బుజ్జమ్మకు, అమూల్యకు, నర్మదకు, ప్రేమకు, అలాగే వల్లికి మొత్తం అందరికీ ఆడవాళ్ళందరికీ కూడా చైన్లు తీసుకొచ్చి ఇస్తాడు. భార్యకి మాత్రం చేతికి ఇవ్వకుండా అమూల్య చేతిలో పెడతాడు. పెట్టేసరికి భార్య అయితే నా భర్త ఎప్పుడేస్తాడో అప్పుడే వేయించుకుంటాను అని చెప్పి ఉంటుంది. అత్తయ్య మీరు ఇలా రండి అంటూ ప్రేమని బుజ్జమ్మని ధీరజ్ని నర్మద పక్కకు తీసుకెళ్ళి మనం రేపు గుడికి వెళ్ళి ఏదో ఒక రకంగా ప్రేమ మనసు మార్చి ప్రేమను మన ఇంటికి తెచ్చుకోవాలి అత్తయ్య. ఇంకా ఆలస్యం అయితే మీ అక్క భద్రావతి ప్రేమ మనసుని పూర్తిగా కలుషితం చేసేస్తుంది. ఇదంతా జరగడానికి కారణం వల్లి అని మనం అర్థమయ్యేటట్టు చెప్దాము అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా వీళ్ళు ఏం మాట్లాడుకున్నా దొంగచాటుగా గుంట నక్కలా వినడం వల్లికి అలవాటే కదా. సో వాళ్ళ మాటలైతే వినేస్తుంది వల్లి. అయ్య బాబోయ్ ఏంటిది, వెళ్ళి ప్రేమతో నా మీద అనుమానం నేనే చేశాను అన్న అనుమానంతో ఇదంతా చేసింది అన్న విషయం చెప్తే ఇంకా ప్రేమ ధీరజ్ మీద కోపం పోయి కావాలని ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసిందంతా వృధా అయిపోతుందే. అచ్చు బాబోయ్ ఎలా వీళ్ళని ప్రేమతో మాట్లాడకుండా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉండేసరికి ధీరజ్ సరే వదినా అని చెప్తాడు. ఇంకిక్కడ విశ్వ ప్రేమ రేపు టెంపుల్కి రావట్లేదు అన్న విషయం అమూల్యకు చెప్పాలని అమూల్యకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ప్రేమ రావట్లేదు అనగానే అదేంటి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, రేపు ప్రేమ వదిన గుడికి రావాలి, ధీరజ్ అన్నయ్యతో మాట్లాడాలి, ఇద్దరు ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవాలి అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాదు. సర్లే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే అని ఇంకా ఆలోచిస్తూ ఉండేసరికి ఒక ఆలోచన వస్తుంది విశ్వకైతే. మరుసటి రోజు అందరూ రెడీ అయిపోతారు. ప్రేమ కూడా రెడీ అయిపోయి కోచింగ్కి వెళ్ళడానికి సిద్ధపడిపోతుంది. ఇంకా విశ్వ ఎలా అయినా ప్రేమను ఆపాలి అన్న ఉద్దేశంతో నేను రాను గుడికి అని చెప్పి విశ్వ అంటాడు. అదేంట్రా నువ్వు రాకపోవడం ఏంటి అనగానే అవును నా చెల్లెలు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను, మరి నా చెల్లెలు రాకపోతే నేనెలా గుడికి వస్తాను, నేను నా చెల్లెలతో పాటే వెళ్ళిపోతాను తప్ప గుడికి రాను అని చెప్పాను. కానీ అదేంట్రా నువ్వు వెళ్ళకపోవడం ఏంటి అనగానే అవును నువ్వు వస్తేనే నేను వస్తాను, నువ్వు నా కోసం ఒక్కరోజు క్లాస్ మానలేవా, నాతో పాటు గుడికి రాలేవా అంటూ మాట్లాడడంతో అవునమ్మా నువ్వు గుడికి రావచ్చు కదా, చూడు పిల్లలిద్దరూ గుడికి రాకపోతే పెద్దవాళ్ళమందరం మేమెళ్ళి ఏం చేస్తాము, నువ్వు రాకపోతే విశ్వ కూడా రాను అని చెప్పేస్తున్నాడు, మరి విశ్వ కోసమైనా నువ్వు రావచ్చు కదమ్మా అని చెప్పనేసరికి సర్లే వస్తాను అనగాని వెళ్ళి చీర కట్టుకుని రమ్మనగానే సరే అని ఇంకా గబగబా పైకి వెళ్ళి చీర కట్టుకోవడానికి వెళ్తుంది. విశ్వ నువ్వు కూడా వెళ్ళి రెడీ ఎవరా అనగాని 10 నిమిషాలు కూర్చోండత్తా వెళ్ళి రెడీ అయి వచ్చేస్తానని విశ్వ కూడా వెళ్ళిపోయి అమూల్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏమైంది ప్రేమ వదిన వస్తుందా అనగానే వస్తుంది అనేసరికి వస్తుందని ఇలా ఫోన్ మాట్లాడి వెనక్కి తిరగడంతో అమూల్య వెనకాల నర్మద ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అమూల్య అని చెప్పాను కానీ అది అనేసరికి ఏది ఫోన్ ఇవ్వు అని చెప్పాను కానీ విశ్వాని ఉంటుంది. ఏంటి విశ్వక్తో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా అనగానే లేదొదిన ప్రేమ వదిన్ని ధీరజ్ అన్నయ్యని కలపడానికి విశ్వక్ నా దగ్గరికి వచ్చి మనిద్దరం కలిసి వాళ్ళిద్దరినీ కలుపుదాము అని చెప్పాడు, నువ్వు సహాయం చేస్తే వాళ్ళిద్దరినీ కలపడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు అని చెప్పనేసరికి అవునా ఒక్కసారి ఫోన్ చేయి విశ్వకు అని చెప్పనేసరికి విశ్వకు ఫోన్ చేస్తుంది అమూల్య. అదేంటి అమూల్య మళ్ళీ ఫోన్ చేస్తుందని విశ్వ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
చెప్పమూల్య అనగానే అమూల్య కాదు నర్మద అని చెప్పనేసరికి సిస్టర్ మీరా చెప్పండి అనగాని నువ్వు కూడా ప్రేమ ధీరజ్ని కలపాలని అనుకుంటున్నావా అనేసరికి అవును కలపాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే అమూల్య నాకు క్షమాభిక్ష పెట్టిందో అప్పుడే నేను మారాను. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో అక్కడ గొడవలో నేను ధీరజ్ని ఒక్క మాట కూడా అనలేదు. మా నాన్నని వద్దు వద్దు అంటూ వారించానే తప్ప అక్కడ నేను ఎప్పుడైనా గొంతెత్తి మాట్లాడకుండా ఉన్న రోజులు చూసారా? గొడవకు నేనే ముందుంటాను. అలాంటిది నేను ఎక్కడ గొడవ పడినట్టుగా మీకు కనిపించలేదు. ఎందుకంటే నేను అమూల్య నాకు క్షమాభిక్ష పెట్టడంతో నేను మారాను. అందుకే వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నం చేయబోతున్నాను అనేసరికి అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పాను. కానీ చెప్పండి సిస్టర్, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అంటే ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పాను. కానీ అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి అని నర్మద కాస్త ఒక ప్లాన్ చెప్తుంది. సరే సిస్టర్ అని చెప్పి 2 పనులు నువ్వే చెయ్యాలి అనగానే సరే సిస్టర్ నేను చూసుకుంటాను కదా, వాళ్ళిద్దరినీ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావో వాళ్ళకి మనం ప్రేమను తీసుకెళ్ళి చూపిస్తే ఇదంతా కావాలని చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే వల్లి మీద నాకు అనుమానమే అనగానే నాకు అనుమానం ఉంది సిస్టర్, మీరు చెప్పినట్టే నేను ఈ ప్లాన్ని ఫాలో అవుతాను, ఏ విషయమైనా తేలిపోతుంది కదా అని చెప్పనేసరికి సరే అని ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. రెడీ అవుతూ ఉండేసరికి కింద ప్రేమ చీర కట్టుకుని వచ్చేస్తుంది. ఇంకా విశ్వ కూడా రెడీ అయ్యి కిందకు వస్తాడు. రండి అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా కారు ఎక్కేస్తారు. కారు ఎక్కేసిన తర్వాత అత్త అని చెప్పాను. కానీ ఏంట్రా అని చెప్పనేసరికి నేను నీతో మాట్లాడాలత్త అని చెప్పాను. కానీ దేని గురించిరా, దేని గురించి మాట్లాడాలంతే అత్త, అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళాక మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక చోట ఉంటే విశ్వ అయితే భద్రావతి దగ్గరికి వెళ్తాడు. ఏంటత్తా నువ్వు మా ఇంట్లో ఇంత గంభీరంగా ఉంటావు, ఆ వల్లి ముందు ఏమాత్రం తీసిపోయిన దానిలా ఉన్నావంట, అసలు వల్లి ఏమంటుందో తెలుసా అని చెప్పాను. కానీ వల్లి నన్ను అనడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునత్త నా దగ్గరే అంది, నేనే గనక సహాయం చెయ్యకపోతే ప్రేమ ఇంట్లో అడుగు పెట్టేది కాదు, మీ అత్త ఏ మాత్రం పనికి రానిది, మీ అత్త ఏమీ చేయలేదు, పైగా పెద్ద గొప్ప వెలను అని గొప్పలు చెప్పుకోవడం తప్ప మీ అత్త ఏం చేత కాని మనిషి అంటూ మాట్లాడింది. ఏమో వల్లి ఒక్క ఏం చెప్పిందో నాకు తెలియదు కదా. అవునా, మా అత్తకి అసలు మా అత్త ఏమీ చేయలేదాను కానీ ఏం చేయలేదు, అంతా నేనే చేశానంటూ పెద్ద గొప్పగా చెప్తుంది. ఏం చేసింది అత్త ఇంతకీ నువ్వు అనగానే ఏదో చేసిందిలేరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి విశ్వ అయితే వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హలో సిస్టర్ అనగానే ఏంటి మళ్ళీ చేసావు, ఇంకా అయిపోలేదా, నన్ను ఇంకా ఇరికించాలనుకుంటున్నావా అనగానే అయ్యో సిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఇరికించాలన్న ఆలోచన నాకు ఎందుకుంటుంది, అప్పుడు అమూల్య విషయంలో మీరు నాకు ఎంతగా హెల్ప్ చేశారు కాబట్టే కదా కోర్టు వరకు వెళ్ళినా నేను ఆ మాట కూడా బయట పెట్టలేదు, లేదంటే నేను అమూల్య విషయంలో మీరే నాకు హెల్ప్ చేశారన్న విషయం కోర్టులో అందరి ముందు బయట పెట్టేవాడిని కదా, అప్పుడు రామరాజు మామయ్యకి కూడా తెలిసిపోయి ఉండేది కదా, అలా పెట్టలేదు అంటే నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నానో ఒక్కసారి ఆలోచించండి అనేసరికి ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు, మా అత్త మిమ్మల్ని ఎందుకు అంతలా తిట్టుకుంటుంది, ఇంతకీ మీరు ఏం చేశారు, ఎందుకు మా అత్త మిమ్మల్ని అంతలా తిడుతుంది అని చెప్పనేసరికి ఏంటి మీ అత్త నన్ను తిడుతుందా అని చెప్పాను. కానీ అవును, చదువు సంధ్య లేందని, అబద్ధాలు చెప్పేదని, మోసం చేసేదని, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి ఇంట్లో వాళ్ళందరి ముందు తిడుతుంది, ప్రేమ విన్నదా అని చెప్పాను. కానీ ప్రేమ లేదు, ప్రేమ కోచింగ్ క్లాస్కి వెళ్ళాక అందరి ముందు పచ్చి బూతులు తిట్టింది నిన్ను, ఏంటి ఇలా తిడుతుంది, సరే ఈ అమ్మాయి ఈవిడ నాకు ఫేవర్ చేసింది కదా, ఈవిడేం తప్పు చేసిందో తెలుసుకుందాము అన్న ఉద్దేశంతోనే నీకు ఫోన్ చేశాను సిస్టర్ అని చెప్పనేసరికి ఇంతకీ మీ అత్త ఎక్కడుంది అనగాని ఎక్కడుంటుంది, గుడిలోనే ఉంటుంది, ఎందుకు తిట్టిందో ఏంటో, మీకు మాకు ఏం కక్షలున్నాయో ఏంటో అనుకుంటూ విశ్వ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమనుకుంటుంది అసలు, నన్ను తిట్టడం ఏంటి, నేనే గనక అంత పెద్ద హెల్ప్ చేయకపోయి ఉంటే తన మేనకోడలు తన ఇంట్లో అడుగు పెట్టేదా, ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండానే ఇదంతా తిడుతుందా, ఏదో
కొంచెం సహాయం చేసింది అంతే కదా, అంతా నేనే కదా చేశాను. ఆ మాత్రం దానికి నన్ను తిట్టడం ఏంటి? తాడో పేడో తేల్చుకోవాలి, ఎంతకీ ఎక్కడుంది అని మొత్తం వెతుకుతారు. వెతికేసరికి ఒక చోట ఉంటుంది. ఉండేసరికి భద్రావతి గారు, నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను, కానీ నేను మీతో మాట్లాడాలని ఇద్దరు కూడా ఒక చోట కలవాలని ఇద్దరు కూడా వస్తారు. ప్రేమ, ఒక్కసారి నువ్వు నాతో రావాలి అని, కానీ ఎక్కడికక్క అని చెప్పనేసరికి, వస్తావా రావా? వస్తే నీ కళ్ళకు కట్టిన గంతలు ఊడిపోతాయి. ఇంతసేపు మేము ఏం చెప్పినా నీకు బుర్రకెక్కలేదు కదా. అసలు నువ్వు ధీరజ్ విడిపోవడానికి కారణం ఎవరో ఏంటో అన్నీ తెలుస్తాయి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావక్క? నేను ధీరజ్ విడిపోవడానికి కారణం ఎవరో అంటావేంటి? ఇంకెవరు? మీ మరిది గారే కదా. మీ మరిది గారు నాకు మాట ఇచ్చి నా తప్పడం వల్లే కదా నేను విడిపోయాను అనగాని, ఓసి పిచ్చిదానా, నువ్వు మాట తప్పడం కాదు, ధీరజు మాట తప్పడం కాదు, అక్కడ వేరే కుట్ర జరిగింది, అది నీకు తెలియడం లేదు. అసలు అక్కడ మీ నాన్న ఎంత దారుణంగా తోలనాడాడో తెలుసా? అత్తయ్యని పట్టుకుని నానా మాటలంటూ ఎంతో దారుణంగా అవమానించాడు. అలాంటప్పుడే ధీరజ్ కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మీ నాన్నను కొట్టాడు. ఎందుకనుకుంటున్నావు? ఉత్తిపున్నాన్న ధీరజ్ ఎవరి చేతికైనా గొడవలకి వెళ్తాడా? వెళ్ళడు కదా. వాడి జోలికొస్తేనే వాడు వెళ్తాడు. అలాంటిది మీ నాన్న నోటుకొచ్చినట్టల్లా వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఊరుకోకపోవడం వల్లే కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వెన్నైనా చెప్పక్క, ధీరజ్ తప్పే చేశాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, మా వాళ్ళకి ఎందుకు చెప్తారు అని. కానీ ఎందుకంటే మీ వాళ్ళకి నువ్వు కళ్యాణ్ గారిని ప్రేమించిన విషయం, మీ పెళ్లి విషయం అన్నీ తెలిసిపోయాయి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావక్క? వాళ్ళకి ఆ రోజు నేను చెప్పడం వల్లే కదా తెలిసింది, అదే ధీరజ్ చెప్పడం వల్లే కదా తెలిసింది అని చెప్పాను. కానీ ధీరజ్ చెప్పడం వల్ల తెలియలేదు. నువ్వు వాళ్ళు ముందుగానే పగడ్బందీగా ప్లాన్ చేసుకునే వచ్చారు అని చెప్పనేసరికి, నమ్మలేకపోతున్నానక్క అని చెప్పాను. కానీ ముందైతే నాతో పాటేరా, నువ్వు నీ కళ్ళారా నీ చెవులారా విన్న తర్వాతే నమ్ముదీవుగానని. ఇంకా ఆటోలు అయితే వీళ్ళిద్దరూ అయితే ఎక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారా అని విశ్వకు ఫోన్ చేయడంతో, పలానా చోట అని చెప్పనేసరికి సరే అని ప్రేమ, ఇటు నర్మదా, విశ్వ ముగ్గురు కూడా ఒక చోట కలిసి అదిగో అక్కడే మాట్లాడుకుంటున్నారని ఇక చాటుగా నిలబడతారు. ఏంటి నా గురించి తిడుతున్నావంట అని చెప్పాను, కానీ మీరే నా గురించి తిడుతున్నారంట. నేనే గనక మీకు హెల్ప్ చేసి ఉండకపోతే మీరు ప్రేమను మీ ఇంటికి తీసుకువెళ్ళగలిగేవారా? నేను నా తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరూ హోటల్ రూమ్లో బలవంతంగా ధీరజే ప్రేమ మెడలో తాళి కట్టాడు అని వీడియోతో సహా మీకు చూపించాను కాబట్టే కదా మీరు ప్రేమను మీ పుట్టింటికి తీసుకువెళ్ళగలిగారు. పైగా నోటికొచ్చినట్టల్లా నన్ను తిడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నేను సహాయం చెయ్యకపోతే ప్రేమను మీ ఇంటికి తీసుకువెళ్ళేవారే కాదు, ఆ విషయం మర్చిపోకండి అనగానే, ఏంటి నువ్వే చెప్పడం వల్లే తీసుకెళ్ళానని పెద్ద గొప్పగా చెప్తున్నావంట? నువ్వు చెప్పేవైతే తీసుకువెళ్ళిపోయే వాళ్ళమే కాదు, మేము ప్లాన్ చేశాం కాబట్టి. ఏం చేశారండి మీరు ప్లాను అంటూ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. చూసావా ప్రేమ, ఆ వల్లియే కావాలని నిన్ను ధీరజ్ని విడగొట్టడానికి ఇదంతా ప్లాన్ చేసింది. నేను విశ్వ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టడం వల్ల వాళ్ళ మధ్యలో ఉన్న గొడవ బయటికి వచ్చింది చూసావా అని చెప్పనేసరికి, ఇన్ని రోజులు కూడా నిన్ను ధీరజ్ నుంచి తీసుకువెళ్ళడానికి నానా రకాలుగా ప్రయత్నం చేసింది మీ అత్త, కానీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చూసావా ఎలా వర్కౌట్ అయిందో? అందుకే నిన్ను ధీరజ్ నుంచి పూర్తిగా తీసుకెళ్ళిపోయారు. అసలు నీకు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఈ హాల్లో జరుగుతున్న గొడవ ఏ మాత్రం నీకు తెలియకూడదని నిన్ను మీ అత్త నీ గది చూపించమని గదిలోకి తీసుకువెళ్ళిపోయింది. మీ నాన్నను అత్తయ్యని ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? నోటికొచ్చినట్టల్లా అనకూడని మాటలు, అనరాని మాటలు, చాలా మాటలే అన్నాడు. అప్పటికీ ధీరజ్ చాలా ఓపిగ్గా ఊరుకున్నాడు. తన తల్లిని తన ముందే అంత నీచంగా మాట్లాడేసరికి తట్టుకోలేకే మీ నాన్న మీద చేయి చేసుకున్నాడే తప్ప, లేదంటే అప్పటి వరకు సైలెంట్గానే ఊరుకున్నాడు. వచ్చినప్పటి నుంచి ధీరజ్ని కించపరుస్తూనే ఉన్నాడు. అసలు వీళ్ళ మనసులో ఏమీ లేకపోతే వీళ్ళు ఇంత రిస్క్ చేసి ఇక్కడికి వచ్చి గొడవ చేసి నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకువెళ్ళేవారే కాదు.
కావాలని ఇదంతా చేశారు ప్రేమ. అది నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు అర్థమైందా వీళ్ళు ఇదంతా కావాలని చేశారని అనగానే, అవునక్క నాకిప్పుడే అర్థమైంది. వాళ్ళు ఇంత ద్రోహం ఇంత కుట్ర చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా ప్రేమ నర్మదతో చెప్పి ప్రేమ కాస్త వెళ్ళి అక్కడ చెంప పగలగొడుతుంది. తనకైతే పగలగొట్టేసరికి వల్లి చెంప ప్రేమ పగలగొట్టేసరికి, ఏ ప్రేమ ఏం చేస్తున్నావు అనగానే, నువ్వు అసలు మనిషివేనా? నన్ను ధీరజ్ని విడగొట్టడానికి నీకు అసలు ఎవరు హక్కు అధికారం ఇచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పటి వరకు మీ ఇద్దరు మాట్లాడుకున్నదంతా కూడా నేను విన్నాను. ఏ అత్త నీకు వయసు పెరిగింది కానీ కొంచెం కూడా బుద్ధి పెరగలేదా? ధీరజ్ని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా ధీరజ్ అంటే నాకు ఇష్టమని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. ధీరజ్ మీద కేసు పెట్టించి తనని జైల్లో పెట్టించినప్పుడు కూడా ధీరజ్ని మాత్రం వదులుకోను అని చెప్పాను కదా. కానీ నా నోటితో నేనే ధీరజ్ని తిట్టి వదిలేయాలి అన్న ఉద్దేశంతోనే కదా ఈ వల్లితో చేతులు కలిపి ఎంత కుట్ర చేశావు. నేను పుట్టింట్లో పడి ఏడుస్తూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుందా? అత్తవారింట్లో నా భర్తతో కాపురం చేసుకుంటే సంతోషంగా ఉంటుందా? చిన్నప్పటి నుంచి నువ్వే నన్ను కన్న తల్లిలా పెంచావు కదత్తా. నీ కూతురికి ఇలాంటి శిక్ష విధిస్తావా? నేను పైకి మాత్రమే నవ్వుతూ ఉన్నాను. ధీరజు అలా ఎందుకు మాట్లాడాడో అని ఆలోచన కూడా లేకుండా ధీరజ్ని దూరంగా ఉంచాను. ధీరజు నేను విడిపోయానని ఎంతలా బాధపడుతున్నానో నీకేమైనా తెలుసా? నేను సంతోషంగా ఉంటే చూడలేక ధీరజ్ నుంచి నన్ను వేరు చేసావా అత్త అని చెప్పాను. కానీ నీ బాగు కోసమేనే. నువ్వు ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండలేవే. ఆ ఇంట్లో నీకు ఏం సదుపాయాలు ఉన్నాయని సంతోషంగా ఉంటావు? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా అత్త? సదుపాయాలా? ఒక ఆడది తన భర్త మనసులో స్థానాన్ని సంపాదిస్తే చాలు, తన భర్త కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటే చాలు అని కోరుకుంటుంది. హంగులు ఆర్భాటాలు సదుపాయాలు కాదత్తా కావాల్సింది. భార్యాభర్తలిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటే, కలిసి ఉంటే చాలు అని కోరుకుంటారు. నేను అలానే ఉండాలి అనుకున్నానత్తా. కానీ నువ్వు ఈ రకంగా నన్ను మోసం చేసి నన్ను ఈ రకంగా అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఏం తప్పు, చాలా పెద్ద తప్పు చేసావత్తా. నాకు ఇంత కష్టం కలిగించి నువ్వు ఇంత బాధ పెడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావే? నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పాను. కానీ బుద్ధుందత్తా, బుద్ధుంది కాబట్టే మాట్లాడుతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నానని నువ్వు అంతలా బాధపడిపోనవసరం లేదు. నేను ఏమీ తప్పు చేయలేదు. ధీరజ్ని ఇష్టపడి చేసుకోకపోయినా ధీరజే లోకమని బ్రతుకుతున్నాను. అలాంటి ధీరజ్ని నా నుంచి దూరం చేయడానికి ఇలాంటి దాంతో చేతులు కలుపుతావా? నేనేమి కావాలని చేతులు కలపలేదు. ఇదంతటా ఇదే నా దగ్గరికి వచ్చి ప్రేమ ధీరజ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఇదిగోండి ప్రూఫ్, ధీరజ్ ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టాడు అంటూ నాకు వీడియోని చూపించింది. చూపించడమే కాదు, ప్రేమను ధీరజ్ని శాశ్వతంగా విడదీయాలంటే ఇలా చెయ్యండి అని ప్లాన్ చెప్పింది కూడా వల్లియే అని చెప్పనగానే మరొక్కసారి చెంప పగలగొడుతుంది ప్రేమ. అయితే ప్రేమ అనగానే, చీ నోర్ముయ్, నీకు అసలు బుద్ధి రాదక్క. నీవు అసలు మారడమే ఉండదు. నీకు నేను ఎన్ని అవకాశాలు ఇచ్చినా నేను నర్మదక్క కలిసి నీ జీవితాన్ని నాశనం చేశామని అనుకుంటున్నావా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావక్క. నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుని పైగా నన్ను అంటున్నావా? నన్ను తప్పు పడుతున్నావా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు, నేనేమీ నిన్ను తప్పు పట్టడం లేదే అని చెప్పి మాట్లాడడంతో, మరి నేను నీ కాపరాన్ని చెడగొట్టాననే కదా నన్ను ధీరజ్ని విడదీయడానికి చూసావు. నీకు ఈ బుద్ధే ఫస్ట్ నుంచి వద్దని చెప్పాను. నీకు ఈ బుద్ధి మార్చుకుంటేనే నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటావని ఎన్నోసార్లు నర్మదక్క నేను నెత్తి నోరు బాదుకుని చెప్పాము. మొట్టమొదటిసారి నువ్వు నగలు దొంగతనం చేసినప్పుడే నీ విషయం బయట పెట్టాల్సింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అనగానే, నా నగలు దొంగతనం చేసి దాచుకున్నది ఎవరో కాదత్తా, ఈ వల్లియే నా నగలు దొంగతనం చేసింది అని చెప్పనేసరికి, ఏంటి ఇది నీ నగలు దొంగతనం చేసిందా? అవునత్తా, ఇదే నా నగలు దొంగతనం చేసింది. అయినా దీన్ని నువ్వు నమ్ముతున్నావా?
ఇది ఎలాంటిదో నీకు తెలీదు. ఇది చాలా దారుణమైన మనిషి. ఏం చేయడానికైనా వెనకాడరు. ఇది దీని తల్లి ఇద్దరు కూడా చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారు. అలాంటిది దీని మాటలు నువ్వు నమ్మి ధీరజ్ని నన్ను వేరు చేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ధీరజ్ని నన్ను వేరు చేయలేరు. నేను గుడికి ఆ ఇంటి నుంచి వచ్చినా నేను ఈ గుడి నుంచి ఇంటికి మా అత్తవారింటికి వెళ్తాను అనగానే, ధీరజ్ నిన్ను అవమానించాడే అనగానే, తప్పు చేసినప్పుడు అవమానించడంలో తప్పేముంది? నేను కళ్యాణ్ గారితో వెళ్ళిపోవడం తప్పు కానప్పుడు ధీరజ్ ఆ విషయాన్ని అందరి ముందు బయట పెట్టడం ఏ మాత్రం తప్పు కాదు. అయినా ధీరజ్ బయట పెట్టాడు. ఈ విషయం నేను ఎప్పుడో బయట పెట్టాలనుకున్నాను, కానీ ధీరజ్ వద్దు అని చెప్పాడు కాబట్టే ఆగిపోయాను. ఎలాంటి సిచ్యువేషన్లో చెప్పాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నా నెత్తి మీద శనిగాడు ఉండడం వల్ల నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అసలు నన్నే చెప్పొద్దన్న వాడు నోటితో వాడెందుకు నిజం చెప్పుంటాడు? ఎంత ఇబ్బంది, ఎంత సిచ్యువేషన్ వస్తే వాడు చెప్పుంటాడు? నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మా నాన్న ప్లాన్ చేసి మరి మా ఇంటికి వచ్చి మా అత్తగారిని కించపరిచేటట్టు మాట్లాడితే ఏ కన్న కొడుకు చూస్తూ ఊరుకోడు. అందుకే ఆ రోజు నిజం చెప్పాడు. మా నాన్నన్ని మాటలు అంటాడని తెలిసే కదా మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని మా ఇంట్లో అడుగుపెట్టి ఇంత గొడవ చేయడం కోసం గది చూపించు అంటూ నా గదిలోకి తీసుకెళ్ళావు. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్న విషయం నాకు తెలీదు. ఇన్ని రోజులు ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు నర్మదక్క చెప్తే అర్థమవుతుంది. అక్కడ మా అత్తయ్యని కించపరిచేటట్టు మాట్లాడడం వల్లే ధీరజ్ మాట్లాడాడు. కావాలని మీ వాళ్ళు నిన్ను ధీరజ్ని విడదీయడానికి ఇదంతా చేశారు అని నాకు ఇప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి మాటలతో తెలిసింది. చూడక వల్లి అక్క, గుడి నుంచి ఇంటికి వస్తావు కదా, మావయ్య గారితోనే నిన్ను మెడపట్టి బయటకు గెంటించకపోతే నా పేరు ప్రేమ కాదు. నువ్వు మారతావు అని నీకు అవకాశాలు ఇవ్వడం కూడా అనవసరమే. పద నర్మదక్క, వెళ్ళి మావయ్య గారికి ఈ వల్లి నిజస్వరూపం బట్టబయలు చేద్దాం. మావయ్య ఆ బావకు చందు బావతో చెప్పి చందు బావతోనే వెళ్ళి చెప్పిద్దామని చెప్పనేసరికి, ప్లీజ్ ప్రేమ ప్లీజ్ చెప్పొద్దు అనగాని, నోర్మి, నువ్వు బ్రతిమాలడం సిగ్గు లేకుండా మేము నీకు అవకాశాలు ఇవ్వడం. నువ్వు మారవు, నీ మాట తీరు మారదు, నీలో అసలు మార్పే రాదు. చిచ్చి, నువ్వు అసలు మనిషివే కాదు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా నీకు ఎంత బుద్ధి మాలినా, ఎంత బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలని ట్రై చేసినా నీలో మాత్రం ఏ మాత్రం పొగరు తగ్గదు. అయినా నీలో మార్పే రాదు. నీకు నిజంగా మీ పుట్టింట్లో పడి ఉండడమే మంచిది. చందుబావ కూడా నిన్ను అసహించుకుంటున్నాడు కదా, చందు బావకే చెప్తాము అని చెప్పి ఇలా వెనక్కి తిరిగేసరికి, ఏంటి ప్రేమ అనగానే, రండి బావగారు, ఇన్ని రోజులు ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కారణం ఎవరెవరో అనుకున్నాము. ఎవరో కాదు, ఈ వల్లి అక్కే కావాలని ఈ భద్రావతితో చేతులు కలిపి ప్రేమ ధీరజ్ని విడదీసింది అనగానే, అవును బాబా అంటూ మొత్తం విషయం కూడా ప్రేమ చెప్తుంది. చెప్పేసేసరికి, నేను అప్పుడే చెప్పాను, అమ్మకు ముందే చెప్పాను, దీనికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. ఇది ఎలాంటిది, గుంటనక్క టైపు, ఏరు దాటేంత వరకే మాట్లాడుతుంది, ఏరు దాటాక తెప్ప తెగలేసే రకం ఇది. ఇలాంటి దానికి మార్పు వస్తుందా? ఇది మారుతుందా? మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇది మన కుటుంబంలో అడుగు పెట్టిందమ్మా. దీని గురించి నాన్నకు చెప్తాను అని నేను ఎంతలా చెప్పినా వినిపించుకోలేదు. ఇది మారడం అంటూనే జరగదు. అందుకే నాకు దీన్ని చూస్తేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా చెప్పేసరికి, అసహ్యం కలుగుతుందని చందు కాస్త చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక, ప్లీజ్ బా అని చెప్పాను. కానీ నువ్వు నన్ను ఎంతలా బ్రతిమాలినా ఏం చేసినా నిన్నైతే ఎవ్వరు కాపాడలేరు. ఎందుకంటే అయిపోయింది. నువ్వు ఎంతసేపు చేసిందంతా అయిపోయింది. ఇంకా నువ్వు ఎంత చేసినా ఏం చేసినా కానీ ఎలాంటి అవకాశం ఉండదు. అవకాశాలు అన్నీ తీరిపోయాయి, వదిలేసాయి. ఇంకా నువ్వు ఆలోచించడం ఇదంతా కూడా అనవసరమే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఎంతగానో బ్రతిమాలడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎంత బ్రతిమాలడానికి ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కానీ దీనిలో మార్పే రాదు.
ఇప్పుడే నేను వెళ్ళి నాన్నకు వల్లి నిజ స్వరూపం గురించి చెప్పేస్తాను. దీన్ని ఇటు నుంచి ఇటే పుట్టింటికి పంపించేస్తాను. దీని మొహం చూడటమే నాకు అసహ్యంగా ఉంది అంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త చందు రామరాజు దగ్గరికి వెళ్తాడు. మరి చందు రామరాజుకి చెప్తాడా? చెప్పేలోపు వల్లి ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఎంతకైనా తెగించడానికి వెనకాడని వల్లి మరి చందుని ఆపుతుందా? లేక చందు వల్లి గురించి నిజం చెప్పడంతో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.